అది ఏదో మీది మాటకే తిట్టుకుంటున్నారట, లోపలంగా అంత కథ నడుస్తుందట. పార్లమెంటు ఎలక్షన్లల్లా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు హిమ్మతిచ్చిరటగా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కు హిమ్మతిస్తారట. ఇగో ఇదే ఇప్పుడు నేను ఇది జూబ్లీ హిల్స్ కుర్చీది. జూబ్లీ హిల్స్ కుర్చీకి కాంగ్రెస్ ఒకళ్ళు ఇటు గుంజుతుర్రు, బీఆర్ఎస్ కోళ్ళ ఇటు గుంజితే బీజేపీ తలకాయ బట్టి అటే గుంజుతుర్రు అట. ఇంకో ఇట్లా చెప్తున్నారు జనాలు. ఇక ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న ఎద్దు ఆయన పెద్ద మనిషి రావు కేసీరావు, ఇక ఆయన అయితే ఆశ వదులుకుండు. దండగా ఇక అది ఎంతసేపు చెప్పు, అధికార పార్టీకి జనాల తెలియదా? ఇప్పుడు అధికార పార్టీని కాదనుకుంటే రేపు చెడ్డపాటు వచ్చే పనులు కూడా రావు, మళ్ళీపోతాయి, వెనక పిశాచి కొడతాయి. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఇంకింత గబ్బు కొడుతుంది అనేది జనాల నాడి తెలిసినోడు కదా కేసీరావు. అందుకనే నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోయినా, అది ఓడిపోతుందని తెలుసు. ఓడిపోయినాక నీ దండం పెడితే అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సొంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా బుర్ర కేసీరావయ్య ఉరికొచ్చి ప్రచారం చేసిన జూబ్లీ హిల్స్ నెగ్గలేగా. అయితే అయిపోయింది. ఇక అంటే రాబోయే ఎలక్షన్లలో కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ వాటి మీద దీని దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఊపు ఏది కనపడితే రేపు ఆ ఎలక్షన్లలో కూడా ఊపు అదే కనపడుతుంది. అందుకనే ఇక ఈ పాడిగాను నేను అంత అది ఎటుబడి గెలవది, ఎన్ని కథలు పడ్డా ఎన్ని వేషాలు చేసినా ఎన్ని చిత్రాలు చేసినా గెలవది. ఎట్లా చేద్దాం ఏంది ఏం కథ పోకుంటేనే మంచిది. సరే కేసీరావు వస్తే గెలుసునో ఏమో అనేదన్నా ఉంటుంది. కానీ కేసీరావు కూడా వచ్చిండు, పండుకుంది కారు అంటే నాది ఆయంత ఇజ్జతి పోతట్టుంది అని ఇప్పుడు కేసీరావు ఎర్రవల్లి గేటు దాటలేడట. ఇక ఇంట్లో ఇంకోటి ఏంటంటే బాబా మధ్యల పోరు, ఇటు రాములు అటు హరీషు. ఇప్పుడు ఈయన భుజాన మోస్తుండు. ఇప్పుడు ఎవరు రాములు భుజాన మోసిండు. హరీష్ రావుకు ఇక పాపం వాళ్ళ అయ్య చచ్చిపోయి జర ఆయన 4 రోజుల పాటు రాకపాయ. ఇక రాములు ఎక్కువ భుజాల మీద మోసిండు. బామ్మర్ది ఉరకలు పెడుతున్నావు, పెట్టి ఉరకలు పెట్టు. ఎంతసేపు చెప్పు. ఇది ఒకవేళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే మా బామ్మర్దికి ఇంకెక్కువ పవర్ వస్తుంది, ఇంకెక్కువ ప్రచారం పెరుగుతుంది. అమ్మా వర్కింగ్ ప్రెసిడెంట్గా రాములు బాగానే నెగ్గిండు రో, బాగానే గెలిపించిండు రో, సమర్థుడే, అయ్య లేకపోయినా కొడుకు ముంగట నడిచి సాధించిండుగా అనేది పేరు వస్తట్టుంది. ఎట్లా చేయాలి అనేది కూడా హరీష్ కూడా కొంత లోపల ఉంది, మెరమెర అంటుంది. పుసుకున గెలిస్తే మా బామ్మర్దికి ఈడ మంచి పేరు వస్తుంది. మరి ఏందనుకుంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడే కనిపెట్టలేదు అనేది ఇగో ఇందుకే పుట్టిన సామెత. పెద్దలు అనే మాట ప్రతిదీ అక్షరాల సత్యం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు, ఈశ్వరునికే దొరకలేదట ఇంటి దొంగ. మరి ఏందనుకుంటా అట్లా ఉంటారు. అందుకనే పుసుక్కున జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇక నేను